బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేపు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మినీ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నాయి. అవును, మినీ మేనిఫెస్టోలో 12 హామీలను చేర్చారు. జనసేన నుంచి 6, టీడీపీ నుంచి 6 అంశాలను ఆ మేనిఫెస్టోలో పొందుపరిచారు. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు పేరుతో ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతున్నారు. తెలంగాణలో మాదిరిగానే మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశానికి సంబంధించి ఆ అంశాన్ని కూడా మినీ మేనిఫెస్టోలో చేర్చబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక అలాగే స్త్రీ నిధి కింద 18 ఏళ్లు నిన్న మహిళలకు నెలకు 1500 రూపాయలు, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే అంశాన్ని కూడా మేనిఫెస్టోలో చేర్చబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక అలాగే ఉద్యోగ కల్పన, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి ప్రోత్సాహకాలను కూడా మినీ మేనిఫెస్టోలో చేర్చబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనితో పాటు పారిశ్రామిక అభివృద్ధి, అలాగే వ్యవసాయానికి పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తోంది. ఇక రైతుల సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, సాగునీటి సమస్య నివారణ, కౌలు రైతుల భద్రత వంటి అంశాలను మినీ మేనిఫెస్టోలో పొందుపరిచి దాన్ని రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మినీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జనంలోకి జనసేనాని వెళ్లబోతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఫిబ్రవరి మొదటి వారంలో పవన్ రాష్ట్ర వ్యాప్త పర్యటన ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి అంశాలను ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చబోతున్నారు, ఇంకా ఎటువంటి అంశాలు పొందుపరిచే అవకాశం ఉంది, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలే కాకుండా ఇంకా ఏవైనా అంశాలను గురించి చర్చించే అవకాశం ఉందా, ఇందుకీ మేనిఫెస్టోకి సంబంధించి ఎటువంటి అంశాలు ప్రధానంగా డిస్కషన్స్ జరుగుతున్నాయి, ఇంకా ఏమైనా అంశాలను చేర్చే అవకాశం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేంద్ర అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పొత్తులో భాగంగా మొదటి మేనిఫెస్టో అంటే మినీ మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలతో పాటు ఇంకా ఏ అంశాలు యాడ్ అయ్యే అవకాశం ఉంది, ఎటువంటి అంశాలకు సంబంధించి ఇటు రెండు పార్టీలు కూడా డిస్కషన్స్ చేస్తున్నాయి? సచిన్, పూర్తిగా రేపైతే జనసేన టీడీపీకి సంబంధించిన మినీ మేనిఫెస్టోని అయితే విడుదల చేయడానికి రెండు పార్టీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే టీడీపీ జనసేన ఆంధ్రప్రదేశ్లో పొత్తునైతే కొనసాగిస్తున్నాయి. టీడీపీకి సంబంధించి మహానాడు, రాజమండ్రిలో జరిగిన మహానాడులో 6 అంశాలతోటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశానికి సంబంధించి ఒక మేనిఫెస్టోని విడుదల చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైల్లో ఉన్న తర్వాత జనసేన పొత్తు ఖరారైంది. తరువాత ఒక ఉమ్మడి కమిటీని అయితే ఏర్పాటు చేశారు, సమన్వయ కమిటీని. టీడీపీ నుంచి 6 సభ్యులతోటి, జనసేన నుంచి 6 సభ్యులతో ఒక సమన్వయ కమిటీని అయితే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి అన్ని జిల్లాల్లో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు అయితే ఇదే సందర్భంలో ఎటువంటి మేనిఫెస్టోతో ఎన్నికలకు వెళ్లాలనే అంశం తెర మీదకు వచ్చిన నేపథ్యంలో నవోటల్లో జరిగిన సమావేశంలో ఈ ఇరు పార్టీలు కూడా 3 కమిటీ సభ్యులతోటి ఒక మేనిఫెస్టో కమిటీని, అంటే ఉమ్మడిగా ఒక మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. టీడీపీకి సంబంధించి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, అదేవిధంగా పట్టాభి, ఈ 3 సభ్యులతోటి, జనసేనకి సంబంధించి ముత్తా శశిధర్, అదేవిధంగా వరప్రసాద్, శరత్ కుమార్, 3 సభ్యులతోటి మొత్తం 6 సభ్యులతోటి మినీ మేనిఫెస్టోని అయితే కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ దీపావళి తర్వాత సమావేశమైంది, మొదటి సమావేశం. ఏ అంశాల మీద జనాల్లోకి వెళ్ళాలి, ఏ అంశాలతో మేనిఫెస్టోని తయారు చేయాలనేది కూలంకుషంగా చర్చించారు. దాని ఆధారంగా మొత్తం టీడీపీకి సంబంధించి ఇప్పటికే 6 అంశాల్లో ఆల్రెడీ ఒక మినీ మేనిఫెస్టోని విడుదల చేశారు మహానాడులో. కాబట్టి జనసేన దానికి ఇంకొక 6 అంశాలని కలిపి మొత్తం 12 అంశాలతో మినీ మేనిఫెస్టోని అయితే విడుదల చేయబోతున్నారనేది అయితే తెలుస్తుంది. రేపు అఫీషియల్గా రేపు మధ్యాహ్నం ఈ అంశానికి సంబంధించి మేనిఫెస్టోని అయితే ఇరు పార్టీలు విడుదల చేయనున్నాయి అనేది అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీంట్లో మనం చూడాల్సింది టీడీపీ ప్రకటించిన 6 అంశాలు, 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా సంక్షేమానికి సంబంధించి ప్రధాన మేనిఫెస్టోలో ప్రధాన అంశాలుగా కనిపించాయి. దానికి అభివృద్ధి, వ్యవసాయాన్ని జోడిస్తూ, అంటే ఇటు పరిశ్రమలు ఇటు వ్యవసాయాన్ని జోడిస్తూ జనసేన 6 అంశాలను అయితే చేర్చినట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం 1 సంక్షేమం, 2 అభివృద్ధి, ఈ కేంద్రీకరణ దృష్ట్యానే ఎన్నికల్లో మేనిఫెస్టోని, మినీ మేనిఫెస్టోని టీడీపీ జనసేన విడుదల చేసే విధంగా అయితే చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తిగా జనసేనకి సంబంధించి చూసుకుంటే ప్రధానంగా ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అనే ప్రధాన స్లోగన్ అయితే జనసేన తీసుకుంది. ఈ స్లోగన్ తోటే ఉద్యోగ కల్పన, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి పోషకాలు, దాంతోపాటు పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయానికి పెద్దపీట,
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతుల సంక్షేమం, తాగునీటి సమస్య, కౌలు రైతుల భద్రత, ఈ అంశాన్ని జనసేన ప్రధానంగా మేనిఫెస్టోలో 6 అంశాలుగా పెట్టింది. ఎవరైతే యువత ఉన్నారో యువతని టార్గెట్ చేస్తూ జనసేన, ఎందుకంటే జనసేన తరపునే ఎక్కువ మంది యువత ముందుకు వస్తున్న నేపథ్యం కల్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో యువత ఉద్యోగాల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి యువతని టార్గెట్ చేస్తూ జనసేన మేనిఫెస్టోని అయితే రూపొందించింది. ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకి స్టార్టప్ల పేరుతోటి 10 లక్షల రూపాయల రాయితీని కూడా కల్పిస్తామంటూ జనసేన ఇప్పటికే ప్రకటించబోతుంది. రేపు ప్రకటించే మేనిఫెస్టోలో ఇదే ప్రధాన ఎజెండాగా ఉండబోతుంది అన్నట్టయితే తెలుస్తుంది. ఇక టీడీపీకి సంబంధించి గతంలోనే ఆల్రెడీ రాజమండ్రిలో జరిగిన మహానాడులో 6 అంశాలని చెప్పారు. 6 అంశాలనే ఇక్కడ కూడా ప్రధానంగా చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంట్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు జరిగే సభల్లో కూడా మనకి చెప్తా ఉన్న పరిస్థితి ప్రజలకి పేదలను ధనవంతులు చేయడం, అంటే పూర్ టు రీచ్ అనే దానికి సంబంధించి 5 ఏళ్లలో టీడీపీ అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి ఇప్పటికే చంద్రబాబు నాయుడు చెప్పాడు. అది ప్రధాన మేనిఫెస్టోలో మొదటి అంశంగా ఉండబోతుంది. రెండోది బీసీలకి రక్షణ చట్టం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల మీద దాడులు జరిగాయి. దాదాపు 650 నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టారు, లేదా 26 మంది బీసీలు హతమయ్యారు. ఈ అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని బీసీలను ఆకర్షించే విధంగా బీసీలకి రక్షణ చట్టం అంటూ ఒక మేనిఫెస్టోలో ఒక అంశాన్ని అయితే తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరొకటి ఇంటింటికి తాగునీరు, అంటే ఇప్పటికే చాలా గ్రామాల్లో తాగునీటి ఎదుటి కనిపిస్తుంది. ప్రతి ఇంటికి తాగునీటిని మేము కల్పిస్తామని చెప్పి టీడీపీ చెప్పబోతుంది. దానిలో భాగంగానే ఇంటింటికి తాగునీరు ఒక అంశాన్ని టీడీపీ ఎత్తుకున్నట్టయితే తెలుస్తుంది. మరొక పక్క అన్నదాత, ఆల్రెడీ జనసేన నుంచి కూడా అదే అంశాన్ని ఉంది. అయితే అన్నదాతకి సంబంధించి ఇక్కడ రెండింటికి తేడాని మనం చూడాలి. ఇప్పటికే వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతోటి, అంటే కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ 13,500 రూపాయలు రైతుల అకౌంట్లో వేస్తున్నాయి. అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌలు రైతులకు కానీ, అంటే టీడీపీ వచ్చిన తర్వాత కౌలు రైతులకు కానీ రైతులకు కానీ మద్దతు ధరను పెంచుతామని లేదా నష్టపరిహారాన్ని పెంచుతామని చెప్పిన పరిస్థితి. అయితే దాంట్లో కౌలు రైతుల్ని, ఇతర రైతుల్ని కూడా, చిన్న సన్నకారు రైతులను కూడా జనసేన తన మేనిఫెస్టోలో చేర్చింది. దాన్ని అడాప్ట్ చేస్తూ, అంటే పెంచుతూ అన్నదాతకి సంబంధించి కొన్ని అంశాలని జోడించినట్టయితే తెలుస్తుంది. దాంతోపాటు మహిళా శక్తి అనేది ఒకటి పెట్టారు. ఇది ఐదవ మేనిఫెస్టోలో 5వ అంశంగా అయితే కనిపిస్తుంది. మహిళల సాధికారత దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ప్రతి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి నెలకి 1,500 రూపాయలు నేరుగా అకౌంట్లోకి వేస్తామని చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. అయితే వైసీపీలో ఇప్పటికే ఆల్రెడీ 45 ఏళ్ళు దాటిన మహిళలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ లేదా ఓసీలకి సంబంధించి కొన్ని కేటగిరీలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ 17,500, 18,000 రూపాయలు ప్రభుత్వం వేస్తుంది. ఈ 4.5 ఏళ్లలో దాదాపు 75,000 లబ్ధి పొందిన ప్రభుత్వం చెప్తుంటే టీడీపీ అదే అంశాన్ని తీసుకొని వచ్చి ఈ అంశాన్ని చేస్తుంది. దాంతోపాటు ఉచిత బస్సు ప్రయాణం ఒక అంశాన్ని కూడా టీడీపీ అయితే తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక యువగలం సంబంధించి ఇందాక ఆల్రెడీ మనం జనసేనకి సంబంధించి చెప్పిన మేనిఫెస్టోలో చెప్పాం 10 లక్షల రాయితీ ఇస్తామని చెప్పి. అదే అంశాన్ని యువతకు సంబంధించి, జాబ్ క్యాలెండర్లకు సంబంధించి జాబులు అన్ని విధాల అవకాశాలు కల్పిస్తామంటూ టీడీపీ కూడా చెప్తుంది. దీనిలో టీడీపీకి సంబంధించి 6 అంశాలు, జనసేనకు సంబంధించి 6 అంశాలతోటి రేపు మినీ మేనిఫెస్టో రాబోతుంది. రేపు మధ్యాహ్నాన్ని దీనికి ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మేనిఫెస్టో రావడంతో పాటు జనాల్లోకి వెళ్ళడానికి ఇప్పటికే టీడీపీ, జనసేన పక్కా ప్రణాళికలతో అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కదలరా అంటూ చంద్రబాబు అన్ని చోట్ల కూడా సభలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి మేనిఫెస్టో విడుదలైన తర్వాత ఆ మేనిఫెస్టోని బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ పర్యటన చేయబోతున్నారు. అందరినీ కూడా ఆకర్షించే విధంగా ఓటర్లకి ఈ ఏదైతే మేనిఫెస్టో ఉందో ఈ మేనిఫెస్టో విధాన అంశాలని అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర వ్యాప్త పర్యటనకి అయితే సిద్ధమైనట్టు తెలుస్తుంది. మేనిఫెస్టో విడుదలైన తర్వాత పూర్తిగా ఎన్నికల ప్రచారాల్లోకి అయితే ఇరు పార్టీలు తిరుగుతున్నాయనే చెప్పొచ్చు. సచిన్, సురేంద్ర, అంటే మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత, అంటే మినీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత పూర్తి స్థాయి మేనిఫెస్టోను ఎప్పటికైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనికి సంబంధించినటువంటి కసరత్తు చేస్తూ ఉంది ఇటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, పొత్తులో భాగంగా. సచిన్, అంటే 31వ తారీఖున రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. కేబినెట్ సమావేశంలో వైసీపీ ఎన్నికలకు సంబంధించి ఒక మేనిఫెస్టోని సిద్ధం చేయబోతుంది. ఇప్పటికే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కానీ లేదా ఇతర అంశాలని తీసుకొని ప్రజల్ని ఏ విధంగా ఓటర్లు ఆకర్షించాలి అనే అంశాలతోటి టీడీపీ ఒక మేనిఫెస్టోని తయారు చేసింది 6 అంశాలతోటి. దానికి ప్రజా సమస్యల్ని, అంటే జనసేన పెట్టిన తర్వాత 2019 నుంచి ఎన్నికల తరువాత జనసేన పూర్తిగా జనాల్లోకి వెళ్ళింది. రోడ్ల అంశం కానీ, వ్యవసాయ అంశం కానీ, నిరుద్యోగం కానీ ఒక్కొక్క అంశాన్ని తీసుకొని పవన్ కళ్యాణ్
కళ్యాణ్ వివిధ ఆందోళన పోరాటాల కార్యక్రమాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ రెండు అంశాలని మేనిఫెస్టోని అయితే మినీ మేనిఫెస్టోని ప్రస్తుతం విడుదల చేస్తున్నారు. 31వ తారీఖున వైసీపీ ఒక మేనిఫెస్టో కమిటీ సమావేశం కూడా ఉండబోతుంది అనేది సమాచారం అందుతుంది. కాబట్టి కేబినెట్ అయిన తర్వాత కేవలం ఒక నెల రోజుల వ్యవధిలోనే టీడీపీ పూర్తి స్థాయి మేనిఫెస్టోని అయితే తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఫిబ్రవరి చివరి వారంలో నోటిఫికేషన్ ఇస్తారని ఇప్పుడు ఒక సంకేతాలు వస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా తమ మేనిఫెస్టోను జనాల్లోకి తీసుకెళ్లడం కోసం, వాళ్ళని ఆకర్షించడం కోసం మేనిఫెస్టోలు సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 6 అంశాలని జనాల్లోకి తీసుకెళ్లే పని టీడీపీ చేస్తుంది. గడప గడపకి వెళ్తున్న పరిస్థితి, వైసీపీ గడప గడపకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తే డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా టీడీపీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. భవిష్యత్తుకు భరోసా పేరుతోటి క్యాంపెయిన్ చేస్తుంది. ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్ళి 6 అంశాలని వివరిస్తున్నారు. ఎంత లబ్ధి చేకూరుతుందో కూడా టీడీపీ చెబుతున్న పరిస్థితి. ఇప్పుడు జనసేన వచ్చిన తర్వాత జనసేనకు సంబంధించి పారిశ్రామిక అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి, లేకపోతే రైతాంగానికి సంబంధించి దృష్టి పెట్టాలి, యువతకు సంబంధించి దృష్టి పెట్టాలి అనే అంశాలను కూడా తెర మీద తీసుకొస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ 6 అంశాలతో ఈ 12 అంశాలతో పాటు వైసీపీ మేనిఫెస్టోని చూస్తున్న తర్వాత టీడీపీ కూడా పూర్తి స్థాయి మేనిఫెస్టోని విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వైసీపీ నవరత్నాల బేస్ మీదే ఈ మేనిఫెస్టో కూడా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటికే 9 నవరత్నాలను వైసీపీ అమల్లోకి తీసుకొచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి అదనంగా ఏం చేస్తాడు అనేది వైసీపీని చూసిన తర్వాత టీడీపీ దానికి తగ్గట్లుగానే ప్రణాళికలు అయితే రచించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కేవలం నెల రోజుల వ్యవధిలోనే పూర్తి మేనిఫెస్టోలు టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో వచ్చే అవకాశం అయితే ఉంది. సచిన్. రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం రేపు టీడీపీ జనసేన ఉమ్మడి మినీ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నాయి. మినీ మేనిఫెస్టోలో 12 హామీలను చేర్చబోతున్నట్టుగా తెలుస్తోంది. జనసేన నుంచి 6, టీడీపీ నుంచి 6 అంశాలని ఆ మినీ మేనిఫెస్టోలో పొందుపరచబోతున్నారు. ప్రతి చేతికి పని, ప్రతి చేనికి నీరు, ఈ పేరుతో ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక తెలంగాణలో మాదిరిగానే మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఇదే అంశాన్ని మినీ మేనిఫెస్టోలో పొందుపరచబోతున్నట్టుగా తెలుస్తోంది. స్త్రీనిధి కింద 18 ఏళ్లు నిన్న మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇచ్చే అవకాశానికి సంబంధించి కూడా మినీ మేనిఫెస్టోలో పొందుపరచబోతున్నారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించే అంశాన్ని కూడా ఈ మేనిఫెస్టోలో పొందుపరచబోతున్నారు. వీటితో పాటు ఉద్యోగ కల్పన, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి ప్రోత్సాహకాలు, పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయానికి పెద్దపీట, రైతుల సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, సాగునీటి సమస్య నివారణ, కౌలు రైతుల భద్రత, ఈ అంశాలన్నీ కూడా మినీ మేనిఫెస్టోలో పొందుపరచబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత జనంలోకి వెళ్లాలని నిశ్చయించుకున్నట్టుగా తెలుస్తోంది జనసేనాని. ఇక ఫిబ్రవరి మొదటి వారంలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.